నమస్కారం. నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారండి, "నువ్వు యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు కదా!" అని. నా ఒపీనియన్‌లో మనం ఏదైనా స్పిరిచువల్ ప్రాసెస్ ఏదైనా నేర్చుకోవాలంటే ఒక గురువు యొక్క ఇనిషియేషన్ ఉండాలండి. ఎందుకు అంటే మన బాడీలో చాలా లేయర్స్ ఉంటాయి లోపల. సాంస్క్రిట్ వర్డ్స్‌లో చెప్పాలంటే అన్నమయ కోశ, మనోమయ కోశ, ఆహ్, ప్రాణమయ కోశ, విజ్ఞానమయ కోశ, అలాగే ఆనందమయ కోశ. ఇంగ్లీష్‌లో వాటిని ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎనర్జీ బాడీ, విజ్డమ్ బాడీ అండ్ బ్లిస్‌ఫుల్ బాడీ అంటారు. ఫిజికల్ బాడీ మనకు కనిపిస్తుంది. మెంటల్ బాడీ మనకు కొంతవరకు అర్థమవుతుంది. బట్ ఈ ఎనర్జీ బాడీ ఏదైతే ఉందో అదొక సటిల్ లేయర్. అక్కడికి మన ఈగో, మన ఫియర్, డౌట్స్ ఇవేవి చేరలేవండి. ఓన్లీ ఎ రైట్ గురు కెన్ టచ్ యువర్ ఎనర్జీ బాడీ. అండ్ అక్కడ వాళ్ళు ఒక స్పిరిచువల్ సీడ్ నాటగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక మంచి సాయిల్ ఉంది. మీరు దాన్ని రోజు వాటర్ చేస్తున్నారు. బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ లోపల ఒక మంచి విత్తనం లేనిదే గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వదు. సాయిల్ అనేది మన ఫిజికల్ బాడీ. వాటరింగ్ మనం చేసే సాధన. సీడ్ వచ్చేసి గురువు యొక్క ఇనిషియేషన్. సో ఆ సీడ్ లేకుండా అది ఓన్లీ ఎఫర్ట్ మాత్రమే, శ్రమ మాత్రమే. అదే సీడ్ ఉంటే గ్రోత్ న్యాచురల్‌గా స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆ సీడ్‌ని డీప్‌గా నాటాక మన మూడ్స్, కోపాలు, అలాగే మన లేజినెస్ ఇవేవి వాటిని డిస్ట్రాయ్ చేయలేవు. ఇట్ ప్లాంట్స్ సంథింగ్ డీప్ ఇన్‌సైడ్ యూ వేర్ యూ యువర్‌సెల్ఫ్ కెనాట్ మెస్ ఇట్ అప్. సో నెక్స్ట్ టైమ్ మీరు ఏదైనా స్పిరిచువల్ సాధన చేయాలంటే మేక్ ష్యూర్ యు ఆర్ ఇనిషియేటెడ్ బై ఎ రైట్ గురు. దట్ వన్ స్టెప్ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ ఎంటైర్ జర్నీ. నేను చెప్పిన వాటిలో మేబీ నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్‌లో కానీ ఏదైనా పొరపాటుగా అనిపిస్తే ప్లీజ్ మన్నించండి. నమస్కారం.